ప్రభువా, మీ పాదాల సన్నిధికి వస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దయచేసి మా హృదయాలతో మాట్లాడమని బ్రతిమాలుకుంటున్నాం. ఎందుకంటే మీరు మాట్లాడితేనే మాకు స్వాంతన, మా హృదయాలకు ఆదరణ. అలాగే మీ వాక్యం మమ్మల్ని గద్దిస్తుంది, మమ్మల్ని సరిచేస్తుంది, నీతి యందు శిక్షణ చేస్తుంది. కాబట్టి ప్లీజ్ మాతో మాట్లాడండి. మీ ఆత్మ సహాయం ద్వారా నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడి మమ్మల్ని మీ కుమారుడైన మా రక్షకుడైన క్రీస్తు సారూప్యతలోనికి మార్చమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైనా మిమ్మల్ని మీ యొక్క టాప్ 10 ఫేవరెట్ బుక్స్ ఏంటి బైబిల్లో, మీ యొక్క టాప్ 10 ఫేవరెట్ బుక్స్ లేదా అట్లీస్ట్ టాప్ 15 ఫేవరెట్ బుక్స్ ఏంటి అని అంటే, నాకు తెలిసి అట్లీస్ట్ నా గెస్ దానిలో ఖచ్చితంగా సంఖ్యాకాండం అయితే ఉండదు. నెంబర్స్. ఎందుకు? బహుశా చాలామంది పేర్లు ఉంటాయి, వంశావళులు. ఆయన పుట్టాడు, ఆయన పుట్టాడు, వాళ్ళు ఇంతమంది 6,000 మంది, 30,000 మంది, 6 లక్షల మంది. అది కూడా ఒక్కసారిలే కాకుండా 2 సార్లు, 26 అధ్యాయంలో ఒకసారి, మరలా మొదటి 3 అధ్యాయాల్లో ఒకసారి. అలాగే చాలా పాపం ఉంటుంది ఈ సంఖ్యాకాండంలో. అప్పుడే దేవుడు అద్భుతం చేస్తాడు, మళ్ళీ వెంటనే పడిపోవడం, మళ్ళీ వెంటనే అద్భుతం, మళ్ళీ వెంటనే పాపం. కొన్నిసార్లు తీవ్రమైన కాన్సిక్వెన్సెస్ గుండా వారు వెళ్తారు. చాలామందికి బహుశా ఈ 3 రీజన్స్ని బట్టి ఈ సంఖ్యాకాండం అంతగా ఇష్టం ఉండదేమో. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, నేను గట్టిగా నమ్మేది, విశ్వసించేది ఏంటంటే, సంఖ్యాకాండం దేవుడు మన కోసం రాయించాడు, దైవావేశం వలన కలిగింది, అండ్ ఇది మనకు చాలా విలువైంది. దీంట్లో నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. రండి సంఖ్యాకాండం గురించి నేర్చుకుందాం. కొన్ని ఇంట్రడక్టరీ రిమార్క్స్ మనం కొన్ని తీసుకుందాం. దీన్ని రాసింది ఎవరు? మనకందరికీ తెలుసు, దీన్ని మోషే గారు రాశారని చెప్పి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంటుంది. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంటుంది. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారం వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 2వ వచనం. దీన్ని వాళ్ళు ఎక్కడెక్కడ ప్రయాణం చేశారు, ఎలా ప్రయాణం చేశారు, అలాగే ఎలా వాళ్ళు బయటకు వచ్చారు, ఏ ప్రాంతాల గుండా వెళ్ళారు, వీటన్నిటికీ సంబంధించిన విషయాలు మోషే గ్రంథములో రాశాడు అని మనము ఈ 33వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. అంతేకాదు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా లూకా సువార్త 24వ అధ్యాయంలో మోషే రాశాడు అని అంటారు. యోహాను ఎక్స్ప్లిసిట్గా చాలా స్పష్టంగా మొదటి అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రం అనగా పంచకాండములు, ఫస్ట్ 5 బుక్స్ ఆఫ్ బైబుల్, ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఈ 5 గ్రంథాలు మోషే రాశాడు అని యోహాను మొదటి అధ్యాయం 17వ వచనంలో ఆయన చెప్పాడు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ఈ సంఖ్యాకాండాన్ని రాసింది ఎవరంటే భక్తుడైన మోషే. ఏ సందర్భంలో ఈ సంఖ్యాకాండం ఉంది? సందర్భం ఏంటి? వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? సందర్భం మనకందరికీ తెలుసు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. దేవుడు వాళ్ళని అద్భుతంగా బయటికి తీసుకుని వచ్చాడు. దేవుడు అద్భుతంగా నిర్గమకాండం 19వ అధ్యాయంలో వాళ్ళతో ఒక నిబంధన చేశాడు. అంతేకాకుండా 10 ఆజ్ఞలనిచ్చాడు.
సో నిర్గమాకాండము 19వ అధ్యాయములో దేవుడు వాళ్లకు ఆజ్ఞను ఇచ్చాడు. వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. 19వ అధ్యాయం నిర్గమాకాండం 1వ అధ్యాయం 19వ అధ్యాయం 1వ వచనం, క్షమించండి, 19వ అధ్యాయం నిర్గమాకాండం 1వ వచనం స్క్రీన్లో ఉంది. మనం అందరం కలిసి చదువుదాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చారు. సో వాళ్ళు సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. 19వ అధ్యాయం నిర్గమాకాండంలో అది మొదటి సంవత్సరం, అంటే వాళ్ళు ఐగుప్తు నుండి బయటికి వచ్చి ఇట్స్ 3rd month, 3వ నెల, ఫస్ట్ డే రోజు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎప్పటి వరకు తెలుసా? ఆల్మోస్ట్ సంఖ్యాకాండము 10వ అధ్యాయం వరకు వాళ్ళు ఇంకా సీనాయి పర్వతం దగ్గరే ఉన్నారు. మళ్ళీ నా మాటలు జాగ్రత్తగా వినండి. అంటే హోల్ నిర్గమాకాండము అంతా, లేవియ కాండము అంతా, సంఖ్యాకాండము 10వ అధ్యాయం వరకు వాళ్ళు ఇంకా సీనాయి పర్వతం దగ్గరే ఉన్నారు. అందుకే సంఖ్యాకాండము 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఇలా ఉంది. ఒకసారి ఆ వచనం చదువుదామా? వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీన సీనాయి అరణ్యమందలి ప్రత్యక్ష గుడారములో యెహోవా మోషేతో ఇట్లా నేను. అంటే ఈ సంఖ్యాకాండం వాళ్ళు ఎప్పుడు ఉన్నారు? సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎక్కడికి వచ్చారు? సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. సో సీనాయి పర్వతం దగ్గర 19వ అధ్యాయం తర్వాత ఎలా ఉండాలి ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత 25వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు టెబర్నికల్ని అనగా ప్రత్యక్ష గుడారాన్ని ఎలా కట్టాలి అని చెప్పాడు. తర్వాత ప్రత్యక్ష గుడారం దగ్గరికి మోషే వెళ్ళలేకపోయాడు. మరి ఎలా వెళ్ళాలయ్యా అని అంటే, నువ్వు కొన్ని అర్పణలు చేస్తే కానీ రాలేవు, కాబట్టి లేవియ కాండములో ఎటువంటి అర్పణలు చేయాలో లేవియ కాండం అంతటిని వివరించాడు. ఇదంతా జరిగేసరికి సుమారు సంవత్సరం అయిపోయింది, రోజులు గడిచాయి. సో ఇంకా సంఖ్యాకాండములో వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరే ఉన్నారు. ఇందాక చెప్పినట్టుగా సంఖ్యాకాండం 10వ అధ్యాయం మధ్యలో వరకు వాళ్ళు ఇంకా సీనాయి పర్వతం దగ్గరే ఉంటారు. అది సందర్భం. ఇంకా సీనాయి అరణ్యములో ఉన్న ఇశ్రాయేలీలు. మరి ఈ సంఖ్యాకాండం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ద మెయిన్ థీమ్, ముఖ్యాంశం ఏంటి? ఈ సంఖ్యాకాండం నుంచి మనం నేర్చుకోవాల్సింది, మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఇశ్రాయేలీల అపనమ్మకత్వం, అవిధేయత, కానీ దేవుడి యొక్క నమ్మకత్వం. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ డిస్పైట్ ఆఫ్ ఇజ్రాయెల్స్ ఫెయిత్లెస్నెస్. దేవుడి యొక్క నమ్మకత్వం, ఇశ్రాయేలు నమ్మకం లేకపోయినప్పటికీ, అవిధేయత చూపించినప్పటికీ దేవుడు వాళ్ళని ఎంతగా ప్రేమించాడు. దేవుడు వాళ్ళ పైన ఎంత కృపా కనికరం చూపించాడు. అట్ ది సేమ్ టైం పాపాన్ని ఆయన ఎంత సీరియస్గా తీసుకుంటాడు, ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో అంతే తీవ్రమైన న్యాయం కలిగిన వాడు లేదా పరిశుద్ధత కలిగిన వాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. అదే విషయాన్ని పౌలు 1 కొరింథీ 10వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో అసలు సంఖ్యాకాండం ఎందుకు ఉంది, లేదా ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య యాత్ర ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అనే ఒక సమ్మరీ ఇచ్చాడు. ఇంట్రెస్టింగ్లీ, ఇట్ ఈస్ అ పాల్స్ సమ్మరీ ఆఫ్ నెంబర్స్. పౌలు యొక్క ఏమందాం క్లుప్త వివరణ, సంఖ్యాకాండం యొక్క క్లుప్త వివరణ 1 కొరింథీ 10వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో ఇచ్చాడు. ఆల్రైట్, చదువుదామా? సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి,
అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఇది పాల్స్ సమ్మరీ. ఇశ్రాయేలీల యొక్క చరిత్ర, అరణ్య యాత్ర, ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పటి నుండి ఆ యొక్క వాగ్దాన భూమి చేరేంత వరకు ఇచ్చిన యొక్క చరిత్ర యొక్క సమ్మరీ పాల్ ఇలా అంటున్నాడు. యాక్చువల్లీ దీన్ని ఇంగ్లీష్లో నెంబర్స్ లేదా సంఖ్యాకాండము అని అంటారు. కానీ హీబ్రూ భాషలో చూసినట్లయితే ఈ పుస్తకం యొక్క టైటిల్ బెమిద్బార్ అనంటే ఇన్ ద విల్డర్నెస్, అంటే అరణ్యములో. ఇక్కడ పౌలు ఏదైతే 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఉపయోగించాడో, క్షమించండి, అరణ్యములో అని ఏదైతే ఉపయోగించాడో అదే టైటిల్ హీబ్రూ భాషలో. సంఖ్యాకాండము అసలైన టైటిల్ అంటే ఇంగ్లీష్లో కాకుండా హీబ్రూలో ఇన్ ద విల్డర్నెస్, అరణ్యములో. సో పాల్ ఏం చెప్పాలని ట్రై చేస్తున్నాడు? మనకి 3 విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాడు. ఈ యొక్క ఇశ్రాయేలీయుల చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో 3 విషయాలు. నెంబర్ 1 ఏంటంటే అవి మనకు దృష్టాంతములంట, అవి మనకు ఎగ్జాంపుల్స్. సో ఇశ్రాయేలీయుల చరిత్ర మనకు ఒక ఎగ్జాంపుల్, మనకు దృష్టాంతములు. అదే విషయము 6వ వచనములో, అదే విషయం 11వ వచనములో ఉంది. అంటే నెగటివ్ ఎగ్జాంపుల్గా వాళ్ళ జీవితాలను చూసి మనం ఎలా ఉండకూడదో నేర్చుకోవాలంట. అంతేకాదు, రెండవ విషయం అపోస్తలుడైన పౌలు 9-10 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే వాళ్ళలాగా మనము ప్రభువును శోధింపకుండా, వాళ్ళకు లాగా మనము సనగకుండా ఉండాలంట. ప్రభువును శోధించారంట వాళ్ళు. అందుకే 12వ వచనంలో ఏమంటున్నాడంటే తాను నిలుచుచున్నానని లేదా తాను నిలుచున్నాడని అని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. సో వాళ్ళ చరిత్ర నుంచి మనం ఎలా ఉండకూడదో, మనము ఎంత బలహీనులమో. చాలాసార్లు నేను వినే మాట ఏంటంటే ఇశ్రాయేలు ఇంత దారుణమా, ఇంత దారుణమా? బ్రదర్స్, సిస్టర్స్, వాళ్ళ స్థానంలో ఉంటే వాళ్ళకంటే ఫస్ట్ ఇంకా మనం పడిపోతాం. వాళ్ళని తిట్టుకోవడం కాదు, ఛీ అని అనుకోవడం కాదు, వాళ్ళని చూసి మనం ఇంకా దారుణమైన వాళ్ళం. సో వాళ్ళకు లాగా మనము ఉండకూడదు అని 12వ వచనంలో సమ్మరీ ఇస్తున్నాడు పౌలు 1 కొరింథీ 10వ అధ్యాయంలో. అంతేకాదు, 3వ విషయము పౌలు ఏం చెప్తున్నాడంటే ఈ పుస్తకము క్రీస్తుని గురించి మనకు చెప్తుంది. 4వ వచనంలో ఏమనుంది? ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. సో ఈ అరణ్యములో జరిగిన సంగతులన్నీ కూడా ఇండైరెక్ట్గా లేదా ఇంప్లిసిట్గా డైరెక్ట్గా మనకి క్రీస్తును చూపిస్తుంది. ఇది పాత నిబంధన, దీంట్లో క్రీస్తు లేడు, మన కొత్త నిబంధన మాత్రమే ముఖ్యం అనుకునే వాళ్ళకి ఇది ఒక సమాధానం.
లేదు, పాత నిబంధన అంతా కూడా క్రీస్తు వైపు చూపిస్తుంది. పాత నిబంధనలో కూడా క్రీస్తు ఉన్నాడు. అందుకే దయచేసి ఈ యొక్క చరిత్రని లేదా ఈ యొక్క ఇశ్రాయేలు జీవిత గాథని మనం చదివేటప్పుడు ఇది నాకు ఎలాగా ఉపయోగపడుతుంది, లేదా నేను దీంట్లో క్రీస్తుని ఎలా చూడాలి, లేకపోతే ఇది నా జీవితానికి ఎలా ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది అని మనము చూడాలి. సో నేను ఇది ఒక వర్డ్స్ బై వర్డ్స్ నేను ఎక్స్పోజిషన్ చేయడం లేదు దీన్ని, కానీ థిమాటిక్ ఎక్స్పోజిషన్ చేస్తున్నాను. సో ఒక ఏదైతే వాళ్ళ ప్రయాణాలు, వాళ్ళు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారు దాన్ని బట్టి నేను చంక్స్గా లేదా భాగాలుగా దీన్ని విభజించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో సంఖ్యాకాండాన్ని ఎలా మనము అర్థం చేసుకోవచ్చు? 3 భాగాలుగా సంఖ్యాకాండాన్ని మనము విభజించవచ్చు. నెంబర్ 1, మొదటి అధ్యాయము నుండి 10వ అధ్యాయం వరకు వాళ్ళు సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. 10వ అధ్యాయం మధ్యలో నుండి 21వ అధ్యాయం వరకు వాళ్ళు కాదేశ్లో ఉన్నారు. అలాగే 22వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు వాళ్ళు మోయాబు ప్లెయిన్స్ అంటే మోయాబు మైదానంలో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ పిక్చర్ యాక్చువల్ ఇంకా మీకు చాలా క్లారిటీ ఇస్తుంది. నెక్స్ట్ పిక్చర్ చూస్తే నిర్గమకాండం మొదటి అధ్యాయంలో వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు. 13వ అధ్యాయంలో బయటకు వచ్చారు. 13 నుండి 19 వరకు వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. 19వ అధ్యాయం. సో ఆ సీనాయి పర్వతం దగ్గరే వాళ్ళు సంఖ్యాకాండం 10వ అధ్యాయం వరకు ఉన్నారు. అంటే మధ్యలో లెవిటికస్ కూడా అక్కడే జరిగింది. సో 10వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు వాళ్ళు తిరుగుతూ ఆఖరికి సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో కాదేశు అరణ్యములోకి వచ్చారు. కాదేశు లేదా దాన్నే పారాను అరణ్యం అని కూడా అంటారు. ఓకే, సో కాదేశు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు. సో అక్కడ 13 నుండి 20 అధ్యాయం వరకు అక్కడ ఉంటారు. 20 నుండి 22 కొంచెం అటు ఇటు తిరిగి, అనగా ఎక్కడి వరకు, మోయాబు మైదానం చేరేంత వరకు అక్కడ ప్రయాణాలు చేసి 22వ అధ్యాయము నుండి 36వ అధ్యాయం వరకు, అంటే సంఖ్యాకాండం చివరి వరకు. ఇంట్రెస్టింగ్లీ హోల్ ద్వితీయోపదేశ కాండము, నాట్ ఓన్లీ ద్వితీయోపదేశ కాండము, యెహోషువ మొదటి 3 అధ్యాయాల వరకు కూడా వాళ్ళు మోయాబు మైదానంలోనే ఉండి, యెహోషువ 3వ అధ్యాయం తర్వాత వాళ్ళు దేవుడిచ్చిన వాగ్దాన భూమి అయిన కానాను దేశానికి అడుగు పెడతారు. లిటిల్ హిస్టరీ క్లాస్. లెట్స్ జంప్ ఇన్ టు ద ఫస్ట్ పార్ట్. సంఖ్యాకాండం మొదటి 10 అధ్యాయాల్లో మనం ఉన్నాము. ఫస్ట్ సెక్షన్లో దాన్ని 2 రకాలుగా విభజించవచ్చు. మొదటి 4 అధ్యాయాల్ని ఇలాగా మనం విభజించవచ్చు. మనతో ఉంటూ క్రమంగా నడిపించే నమ్మకమైన దేవుడు. మనతోనే ఉంటూ క్రమంగా నడిపించే నమ్మకమైన దేవుడు. మొదటి అధ్యాయంలో మనం దేవుని నమ్మకత్వాన్ని చూస్తాం. 2వ అధ్యాయంలో దేవుని సన్నిధి మరియు క్రమాన్ని చూస్తాం. 3, 4 అధ్యాయాల్లో యాజకులు, వారి యొక్క సంఖ్య, వారి యొక్క బాధ్యతలు చూస్తాం. మనతో ఉంటూ క్రమంగా నడిపించే నమ్మకమైన దేవుడు. మొదటి విషయం దేవుని నమ్మకత్వం, ఇశ్రాయేలీయుల జనసంఖ్య. మొదటి అధ్యాయం మొదటి వచనం అందరం ఒకసారి చదువుదాం రండి. మొదటి అధ్యాయం మొదటి వచనం. వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరం 2వ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ, ఓకే, ఓన్లీ మేల్స్, మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. దేవుడు జనసంఖ్య చేయమని అన్నాడు. జనగణన ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి అని అన్నాడు. వాళ్ళు కూడా కేవలము 20 సంవత్సరాలు కంటే పెద్దవాళ్ళే. అండ్ దట్ టు ఓన్లీ మేల్, పురుషులు మాత్రమే. ఆ లెక్క చేయడానికి, అలా లెక్కించడానికి మోషేకి, అహరోనికి ప్రతి తెగ నుండి, ప్రతి
వంశము నుండి, ప్రతి గోత్రము నుండి ఒక్కొక్క లీడర్ని దేవుడు అరేంజ్ చేశాడు. అదే 4 నుంచి 16 వచనాల వరకు మనం చూస్తాం. ఒక్కొక్క తెగ నుంచి ఒక్కొక్క లీడర్, అకౌంటబిలిటీ. ఇదిగో మీరు అందరూ మీరిద్దరే అంత పని చేయలేరు కాబట్టి ఇదిగో దయచేసి వీళ్ళ సహాయం తీసుకో అని చెప్పి దేవుడు లీడర్స్ని ఇచ్చాడు. తరువాత వాళ్ళు లెక్క పెట్టడం మొదలుపెట్టారు. 20వ వచనం నుండి 46వ వచనం వరకు లెక్క పెట్టడం జరుగుతుంది. మీరు ఈ 20 వచనము నుండి 46వ వచనం వరకు చూస్తే ఒక కంటిన్యూస్గా రెగ్యులర్గా వచ్చే పదం ఏంటో మీరు గమనించారా? ఏంటి? పుత్రుల వంశావళి. పుత్రుల వంశావళి. రూబేను వంశావళి, సిమియోను, గాదు, యూదా, ఇషాకారు, జెబులోను, యోసేపు, మనష్షే, బెన్యామీను, దాను, ఆషేరు, నఫ్తాలి. ఈ గోత్రాల అందరి పేర్లు, వారి యొక్క పిల్లల పేర్లు, వారి యొక్క సంతానం అందరి పేర్లు సుమారు 6,03,550 మంది పురుషులు 20 సంవత్సరాల కంటే ఎక్కువైన వారు. బ్రదర్, ఈ మొదటి అధ్యాయం నుంచి నేనేం నేర్చుకోవచ్చు? ఈ జనాభా నాకెందుకు? చరిత్ర తెలిస్తే బహుశా ఈ క్వశ్చన్ నువ్వు అడగవేమో. ఆదికాండం 12వ అధ్యాయంలో ఒక్కరిని పిలుచుకున్నాడు. పిలుచుకొని ఏమన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తానని అన్నాడు. 15వ అధ్యాయంలో మళ్ళీ చెప్పాడు, నేను మర్చిపోలేదు, సముద్ర రేణువుల వలె చేస్తాను, ఆకాశంలో నక్షత్రముల వలె చేస్తాను, నేను మర్చిపోలేదు. 17వ అధ్యాయంలో దేవుడు మళ్ళీ చెప్పాడు, ఆదికాండం 17వ అధ్యాయంలో నీకు గొప్ప జనాన్ని ఇస్తాను. 22వ అధ్యాయంలో మళ్ళీ చెప్పాడు, నీకు గొప్ప జనాన్ని ఇస్తాను. 28వ అధ్యాయంలో మరలా చెప్పాడు ఇస్సాకుతో, యాకోబుతో గొప్ప జనాంగా చేస్తానని. యాకోబుకి ఎంతమంది పుట్టారు? 12 మంది. అదేనా గొప్ప జనాంగం? కానీ ఆదికాండం ఆఖరికి వచ్చేసరికి ఐగుప్తులోకి వెళ్తారు 12 మంది వాళ్ళ సంతానాన్ని పట్టుకొని. నిర్గమకాండం మొదటి అధ్యాయంలో వాళ్ళు ఎంతమంది వెళ్ళారు గుర్తుందా ఎవరికైనా? 70 మంది. వెరీ గుడ్, వెరీ గుడ్, 70 మంది. కానీ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిపోకుండా వాళ్ళని కాపాడుతూ, వాళ్ళని ఆశీర్వదిస్తూ, వాళ్ళని బ్లెస్ చేస్తూ 70 మంది ఉన్న వాళ్ళు కాస్త ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 6,03,550 మంది లేవీయులు కాకుండా 20+ కేవలము పురుషులు మాత్రమే. స్త్రీలు ఎంతమంది? 0 to 20 ఎంతమంది మనకు తెలీదు. దేవుడు ఇచ్చిన వాగ్దానం, దేవుడు తన నమ్మకత్వాన్ని ఆయన మరిచిపోలేదు. డాక్టర్ లిగాన్ డంకన్, రిఫార్మ్ థియాలజికల్ సెమినరీ యొక్క ప్రెసిడెంట్, ఆయన ఏమంటారంటే, ఈ అధ్యాయాన్ని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, నేను నా ప్రజల్ని లెక్క పెట్టాలి, నేను వారిలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవాలి, వారికి నేను వారి యొక్క కాపరిని అని వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళెవరో, వాళ్ళ పితరులెవరో, వారి యొక్క గోత్రం ఏంటో వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అలాగే అంతేకాదు, నేను కూడా వారిని తెలుసుకోవాలి. వారి యొక్క డాడీ ఎవరో, వారి యొక్క గ్రాండ్ డాడీ ఎవరో, వారి యొక్క గ్రేట్ గ్రాండ్ డాడీ ఎవరో, తండ్రి తాత ముత్తాత ఎవరో, ఆ వంశావళి అంతా ఏంటో ఒకసారి నేను కూడా తెలుసుకోవాలి అని దేవుడు పిలిచినట్టుగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే హీ కేర్స్ ఫర్ ఎవ్రీవన్. ఆయన ఇశ్రాయేలు సమూహాన్ని పట్టించుకుంటున్నాడు, గమనిస్తున్నాడు, జాగ్రత్తగా చూస్తున్నాడు. వెంటనే థియాలజియన్స్ కొంతమంది ఉంటారు కదా మనలో, దేవుడికి అవసరమా?
దేవుడికి నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రార్థన కూడా బంద్ చేయట్లయితే. నీ పెదవుల పైకి ప్రార్థన రాకముందే నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు మరి ఆయనకి. బట్ హీ ఇంటెన్షనలీ, ఆయన కావాలనే తన ప్రజలకి చెప్తున్నాడు ఏంటంటే, హే, ఐ కేర్ ఫర్ యూ. యూదా గోత్రంలో ఆ తెగలో ఉన్న ఆ చిన్న ఆ కుటుంబంలో ఉన్న నిన్ను నేను చూస్తున్నాను. అండ్ సర్ప్రైజింగ్లీ యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 10వ అధ్యాయము 30-31 వచనంలో ఆయన ఏమన్నాడంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 30-31 వచనంలో, నా తండ్రి, ఆయన నా తండ్రి అని మాత్రమే కాకుండా యువర్ హెవెన్లీ ఫాదర్, మీ పరలోకపు తండ్రి అని అంటూ 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేల పడదు. మీ తల వెంట్రుకలన్నీ, అర్థమవుతుందండి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హీ కేర్స్ ఫర్ అస్. ఆయన మనల్ని పట్టించుకుంటాడు. ఆయనకు మనం తెలుసు, మన సిచ్యువేషన్స్ తెలుసు, మన పేరు తెలుసు, మన ఊరు తెలుసు, మన కష్టాలు తెలుసు. ప్రతి చిన్న డీటెయిల్ ఆయనకు తెలుసు. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, మీ తల వెంట్రుకలు కూడా ఆయన లెక్క పెట్టాడు. జనాల్ని లెక్క పెట్టడం కాదు. బ్రదర్స్, మీ యొక్క టఫ్ టైం, మీ యొక్క ఉద్యోగ స్థలాల్లో, సిస్టర్స్, మీ యొక్క ఉద్యోగ స్థలాల్లో మీ టఫ్ టైమ్స్ ఆయనకు తెలుసు. ఉద్యోగం లేకుండా మీరు పడుతున్న కష్టాలు ఆయనకు తెలుసు. పేరెంటింగ్లో మీరు పడుతున్న ఇబ్బందులు ఆయనకు తెలుసు. నీ వివాహంలో పడుతున్న ఇరుకులు, ఇబ్బందులు ఆయనకు తెలుసు. నీ పాపముతో పోరాడుతున్న ఆ స్ట్రగుల్స్ ఆయనకు తెలుసు. నీ హెల్త్లో నీ అనారోగ్య సమస్యలు ఆయనకు తెలుసు. నీ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఆయనకు తెలుసు. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్తో నువ్వు పడుతున్న ఇబ్బందులు ఆయనకు తెలుసు. ఎక్కడికి వెళ్ళాలో, భవిష్యత్తు ఏంటో అర్థం కాని కన్ఫ్యూజన్ ఆయనకు తెలుసు. హీస్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మకస్తుడు. 70 మందిని 6,03,550 మంది వ్యక్తులుగా చేయడము, ఒక పెద్ద మైక్ పట్టుకొని దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఒకప్పుడు నేను ఒక్కరికి వాగ్దానం చేశాను, కానీ ఈరోజు వాళ్ళను చూడండి, 400 సంవత్సరాల తర్వాత వాళ్ళని ఎంత మందిగా చేశానో. ఐఎమ్ ఫెయిత్ఫుల్, ఐఎమ్ ఫెయిత్ఫుల్, ఐఎమ్ ఫెయిత్ఫుల్. నేను నమ్మకమైన వాడను అని సంఖ్యాకాండం 1వ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకునేది అదే. అరే, 12 మంది ఇంతమంది అయ్యారా? 70 మంది ఇంతమంది అయ్యారా? దయచేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ జీవితంలో ఏ సంఘటన జరిగినా, అది నిన్ను ఎంత అతలాకుతలం చేసిన, నిద్రని రాత్రులు నీకిచ్చిన, ఆయన నమ్మకమైన వాడు. ఆ సత్యం నీ హృదయపు లోతుల్లోనికి అలా దిగి నిన్ను నెమ్మది పరుచునుగాక, నన్ను నెమ్మది పరుచునుగాక. హీ ఈజ్ ఫెయిత్ఫుల్. 2వ అధ్యాయంలో దేవుని యొక్క సన్నిధి మరియు క్రమాన్ని మనం చూస్తాం. 2వ అధ్యాయంలో దేవుని యొక్క సన్నిధి మరియు క్రమం. ఈ అధ్యాయం అంతటిని చూస్తే, వాళ్ళు చెప్పాను కదా, ముందుకు వెళ్తూ ఉన్నారు. సీనాయి పర్వతం నుండి వారు దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశానికి వాళ్ళు వెళ్ళాలి. సో వెళ్ళాలంటే ఈ 6 లక్షల
పైచిలుకు జనాభాని వేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అంటే మార్చ్ క్రమంగా కదలాలి. మరి ఎలా పడితే అలా వెళ్ళాలా? ఇప్పుడు ఒక్కసారి డోర్లు తెరిచి మీరు అందరూ బయటికి వెళ్ళండి అని అన్నాను అనుకోండి, బహుశా మీరు అందరూ మర్యాదస్తులు కాబట్టి, లేదా మనం ఉన్న స్థలం కాబట్టి కొంచెం మెల్లగా ఒకరిని తర్వాత ఒకరు వెళ్తారేమో. జనరల్గా మనం ఎలా వెళ్తాం? జనరల్గా బస్ ఎక్కేటప్పుడు ఏపీఎస్ఆర్టీసీ, ట్రైన్, మెట్రో, సెలవులు, సంక్రాంతి సెలవులు ఆంధ్రాకి వెళ్ళాలి, ట్రైన్, విశాఖ, గోదావరి, ఇష్టం వచ్చినట్టు ఎక్కేస్తాం కదా. మరి 6 లక్షల మంది వెళ్తే తొక్కిసలాటలో ఎంతోమంది మరణించారు అని నెక్స్ట్ రోజు పేపర్లో రావాలి. మరి దేవుడు ఒక క్రమాన్ని ఇస్తున్నాడు. ఒరే నాన్న, మీరు ఒక స్థలం నుంచి ఒక స్థలానికి వెళ్ళి క్యాంప్ అనగా ఉండేటప్పుడు, అలాగే ఆ స్థలము నుంచి ఇంకో స్థలానికి వెళ్ళేటప్పుడు మీరు ఒక ఆర్డర్లో వెళ్ళండి, క్రమములో వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. సో 2వ అధ్యాయము 2వ వచనంలో ఇలా ఉంది. 2వ అధ్యాయము 2వ వచనము. ఓకే, అందరం కలిసి చదువుదామా? 2వ అధ్యాయము 2వ వచనము. ఇశ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబములు టెక్కెములను పట్టుకొని, అనగా బ్యానర్స్ పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలను. వారు ప్రత్యక్షపు గుడారమునకెదురుగా దాని చుట్టూ దిగవలెను. సో ఈ 2వ అధ్యాయము మిగతా వచనాలన్నీ కూడా మనకి చెప్పేది ఏంటంటే, వాళ్ళు వాళ్ళ వంశాలను ఆధారం చేసుకొని ఎలా దిగాలి. మధ్యలో ఏముండాలంట? ఏముండాలి? వెరీ గుడ్, బాగా చదువుతున్నారు మీరు. ప్రత్యక్ష గుడారం ఉండాలి, టెబర్నికల్, చుట్టూ జనాలు ఉండాలి. ఓకే, ఎలా ఉండాలో వివరించేదే ఈ 2వ అధ్యాయం అంతా కూడా. ఓకే, ఓసారి చూస్తారా? నెక్స్ట్ పిక్చర్ ఉంటుంది, చూస్తారా? తూర్పు సైడ్ అనగా మొదటి 9 వచనాల్లో యూదా ఉండాలి. యూదా, ఇశ్శాఖారు, జెబులూను 186,000 మంది. 10వ వచనం నుండి 16వ వచనం వరకు చూస్తే మీరు బైబిల్లో, అక్కడ దక్షిణం వైపు ఎవరుండాలి అని చెప్తూ ఉంది. దక్షిణం వైపు ఎవరు ఉండాలి? ఓకే, రూబేన్ ఉండాలి. రూబేను, షిమియోను, గాదు. దానికి లీడర్ రూబేను. మొదటి దానికి యూదా. 17వ వచనంలో మధ్యలో ఎవరుండాలో చెప్తున్నారు. 17వ వచనం గమనించారా? ఒకసారి చదువుదామా వీలు చూసుకొని. ప్రత్యక్ష గుడారము లేవీయుల పాలెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడు తన వరుసలో సాగి నడవవలెను. మధ్యలో లేవీయులు, అలాగే ప్రత్యక్ష గుడారం ఉండాలి. 18 నుంచి 24వ వచనం వరకు పడమర దిక్కున ఎవరు ఉండాలి అనేది ఉంది. ఓకే, అక్కడ వాళ్ళు ఎఫ్రాయిము. అలాగే 2వ అధ్యాయం 25వ వచనం నుండి 31వ వచనం వరకు చూస్తే అక్కడ ఉత్తర దిక్కున ఎవరుండాలి? దాను, ఆషేరు, నఫ్తాలి వాళ్ళు ఉండాలి. ఇదంతా ఎలా ఉందంటే, ఎవరైనా ఒక రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధంలో మధ్యలో రాజు ఉండాలి, ఆ చుట్టుపక్కల అంతా కూడా మిగతా సైన్యం ఉండాలి. అది ఏన్షియంట్ నిగరిస్ట్ కల్చర్. మొదటి సమూయేలు 26వ అధ్యాయం 5వ వచనం. మొదటి సమూయేలు 26వ అధ్యాయము 5వ వచనము. అందరం కలిసి చదువుదామా? దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పరిండియుండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు క్రొత్తలములో పండుకొనగా దండువారు అతని చుట్టూ ఉండిరి. సో సౌలు కింగ్ కాబట్టి కింగ్ చుట్టూ ఎవరున్నారంట? ఆర్మీ ఉంది. మధ్యలో ఎవరున్నారు? కింగ్ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే సిమిలర్, సేమ్ టెబర్నికల్ అంటే దేవుడి సన్నిధికి, దేవుడికి గుర్తైన ఆ యొక్క
ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉండగా ఈ ఆర్మీ లాగా చుట్టూ వీళ్ళందరూ ఉన్నారన్నమాట. వీళ్ళందరూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ దేవుడు సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో చెప్పినప్పుడే వారిని లెక్క పెట్టండి, వాళ్ళందరూ కలిసి ధ్వజములాగా, అనగా యుద్ధం చేయడానికి మధ్యలో చాలా యుద్ధాలు చేస్తారు వీళ్ళు. మీరు గమనిస్తారు, మనం నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనం గమనిస్తాం, యుద్ధాలు చేస్తారు. సో వీళ్ళందరూ ఒక యుద్ధంలాగా ముందుకు వెళ్తూ ఉన్నారు, యుద్ధంలాగా ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఇలా ఉండాలి, ఓకే, మధ్యలో ఉండాలి, చుట్టూ సైన్యం ఉండాలి, లేదా ఈ తెగలు ఉండాలి. కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు, అంటే నడిచేటప్పుడు, నేను ఈ అధ్యాయం చదివే వరకు నేను ఎలా అనుకునేవాడినంటే, ఓకే వీళ్ళందరూ ఎలా అయితే దిగారో అలాగే నడవాలి, సీరియస్లీ అలాగే నడవాలి అని అనుకునేవాడిని నేను నా మైండ్లో. కానీ ఈ కేర్ఫుల్గా చదువుతూ ఉంటే 2వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి మీ బైబిల్లో. 2వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుదామా? యూదాపాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 186,400 మంది వారు ముందర సాగి నడవవలెను. సో ఫస్ట్ బ్యాచ్ యూదా, దానికి లీడర్, ఆయనతో పాటు మరో 2 తెగలు, ఇషాకారు, జెబూలును. సో ఫస్ట్ వాళ్ళు నడవాలన్నమాట. ఓకే, చూసారా? థ్యాంక్ యూ బ్రదర్స్, వెరీ హెల్ప్ఫుల్. ఫస్ట్ 2వ అధ్యాయం 9వ వచనంలో యూదా నడవాలి. 2వ అధ్యాయం 16వ వచనంలో రూబేన్ అండ్ కో నడవాలి. ఓకే, 3వ బ్యాచ్ ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను నడవాలి. 4వ బ్యాచ్ దాను, ఆషేరు, నఫ్తాలి, 2వ అధ్యాయం 31వ వచనం, వాళ్ళు నడవాలి. నెక్స్ట్ పిక్చర్ చూస్తే వాళ్ళు ఎలా నడుస్తారో ఉంటుంది యాక్చువల్లీ. సో పిక్చర్ నెక్స్ట్, దానికంటే ముందు మధ్యలో 17వ వచనంలో టెబర్నికల్ అనగా ప్రత్యక్ష గుడారం ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ పెట్టండి. ఇప్పుడు చూస్తే చూడండి, ఫస్ట్ ఎవరు నడుస్తూ ఉన్నారు, ఇదేమో పైనేమో వాళ్ళు క్యాంపింగ్ అప్పుడు అనమాట. ఓకే, రెండవది వాళ్ళు మార్చింగ్ అప్పుడు, అనగా ముందుకు వెళ్తున్నప్పుడు. ఒక దగ్గర ఆగినప్పుడు మాత్రం ఇదే మెథడ్, కానీ ఒకవేళ కదిలితే మాత్రం ఇదిగో ఈ మెథడ్. ఫస్ట్ గ్యాంగ్ ఒకటి, సెకండ్ ఇంకో గ్యాంగ్, మధ్యలో ప్రత్యక్ష గుడారం, 3వ గ్యాంగ్, 4th గ్యాంగ్. ఎందుకని ప్రత్యక్ష గుడారానికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు? ఇంట్రెస్టింగ్లీ నిర్గమకాండం అంతా 25వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు ఆల్మోస్ట్ సగం ప్రత్యక్ష గుడారాన్ని ఎలా కట్టాలో ఉంది, కానీ ఇంకా ఆపరేషన్ స్టార్ట్ కాలేదు. లేవియ కాండం అంతా ప్రత్యక్ష గుడారంలో దానికి సంబంధించిన బలులు ఎలా అర్పించాలో ఉంది, కానీ ఇంకా ఆపరేషన్ స్టార్ట్ కాలేదు, అనగా కార్యాచరణలోనికి రాలేదు. కానీ సంఖ్యాకాండములో మాత్రం ఈ ప్రత్యక్ష గుడారం యొక్క పరిచర్య స్టార్ట్ అయింది. అందుకే 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రత్యక్ష గుడారములో మోషేతో యెహోవా మాట్లాడెను అనుంది. మీరు గమనిస్తే ప్రత్యక్ష గుడారం దేనికి గుర్తు అంటే, నేను మీతో ఉన్నాను, నేను మీకు ప్రామిస్ ల్యాండ్ ఇచ్చేస్తాను, మీరు వచ్చేయండి, ప్రామిస్ ల్యాండ్లో నేను మిమ్మల్ని కలుసుకుంటాను, అందరం ఆనందంగా ఉందాము అనే దేవుడు కాదు ఈ దేవుడు. ఈ దేవుడు ఎవరంటే, మీకు ప్రత్యక్ష గుడారం మీకు వాగ్దాన భూమి నేను ఇస్తున్నాను. మీకు విషయం తెలుసా? ఆ వాగ్దాన భూమికి వెళ్ళే అంత వరకు నేను మీతో ఉంటాను. ఆ అరణ్యములో, ఆ అడవిలో నేను మీతో ఉంటాను, మీతో నడుస్తాను. దేవుడు వారితో ఉన్నాడు. దేవుని సన్నిధి వారితో ఉంది. తర్వాత రోజుల్లో మనం చూస్తే దేవుని సన్నిధి ఇశ్రాయేలీలకు ఆ రోజుల్లో ప్రత్యక్ష గుడారంలో ఉంటే, తర్వాత రోజుల్లో దేవుని సన్నిధి వారికి మందిరములో ఉంది. 2000 సంవత్సరాల క్రితం యోహాను భక్తుడు ఇలా రాస్తున్నాడు 1వ అధ్యాయం 14వ వచనంలో. ఏమన్నా తెలుసా? 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి
కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హీ లివ్డ్ అమాంగ్స్ట్ us. హీ టెబర్నికల్డ్ అమాంగ్స్ట్ us. మన మధ్యలో ప్రత్యక్ష గుడారము లాగా మన మధ్యలో ఆయన నివసించాడంట. ఎస్, దేవుడు మన మధ్యలో నివసించాడు. అంతేకాదు, సిలువలో మరణించిన తరువాత ఆయన మనం రక్షణ పొందిన తరువాత మనలో ఆయన నివసిస్తున్నాడు. మీకు ఆ మాటలు అర్థమవుతున్నాయా? ఆయన నీలో, నీతో, నీలో ఆయన నివసిస్తున్నాడు. అందుకే 1 కొరింథీ, మీ హృదయము లేదా మీ శరీరము దేవుని ఆలయం, ఆయన పరిశుద్ధాత్ముని ఆలయం. ఆయన సంఘములో మాత్రమే కాదు, వ్యక్తిగతంగా నీలో కూడా ఉంటాడు. నీలో కూడా ఉన్నాడు, నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే. ఎస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా అనుకున్న వాళ్ళు బహుశా మనతో ఉండకపోవచ్చు. మన బ్రదర్స్ అండ్ మన సిస్టర్స్, మన మామ్, మన డాడ్, మన స్పౌస్ ఆఖరికి మనతో ఉండకపోవచ్చు. బట్ ఆయన మనకు సమీపంగా, దగ్గరగా, ఎంత దగ్గరగా అంటే ఆయన మనలో నివసించేంతగా దగ్గరలో ఆయన ఉన్నాడు. ఈజ్ నాట్ ఓన్లీ విత్ యూ, హీఈస్ ఇన్ యూ. అది నీకు ఎంకరేజింగ్గా ఉందా? ఇశ్రాయేలీలకి ఆ ప్రత్యక్ష గుడారము, నెక్స్ట్ మీరు చూస్తారు అది ఎంత దూరంగా ఉందో. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో ఆయన మనలో ఉన్నాడు. ఎస్, మనమందరము కూడా విల్డర్నెస్లో ఉన్నాం. రైట్, ఇందాక పాడాం కదా, ఈ నిర్జల దేశంలో మేము ఉన్నాం ప్రభువా, మమ్మల్ని నడిపించండి. ఎస్, మనమందరము యాత్రికులము, పరదేశులము. మన వాగ్దాన భూమి పరలోకం. ఆ వాగ్దాన భూమికి మనం ఆ ప్రాసెస్లో ఉన్నాం, ఇప్పుడు నడుస్తూ ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు వచ్చే పరలోకంలో కలుసుకుందాం అనలేదు. ఆయన వెళ్ళిపోయి మీకు ఇల్లు ప్రిపేర్ చేస్తున్నా, నువ్వు వచ్చాయి అని అనలేదు. ఆయన వెళ్ళి మనకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలో ఉంచాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అది మనకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, అది మనకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. బహుశా ఇంతకంటే ప్రోత్సాహం నీకు కావాలి అని అంటే బహుశా నీకు యేసుక్రీస్తు ఆయన యొక్క పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య నీకు అర్థం కాలేదని అర్థం. ఇంతకు మించి నాకు ప్రోత్సాహం కావాలి, ఐ నీడ్ సంథింగ్ మోర్ ఎంకరేజ్మెంట్ అని అంటే ఆయన నీలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఈ ట్రావెలింగ్లో మనమందరము ఒక యుద్ధ సైనికుల్లాగా, మన రాజు మనలో ఉండి మనమందరం ఒక యుద్ధ సైనికుల్లాగా అడుగులు వేస్తూ ఉన్నాము. ఇక్కడ పోరాడేది ఈ యొక్క జనరల్ ఇశ్రాయేలు పోరాడినట్లుగా ఈ మామూలు దేశాలతో కాదు. మనం పోరాడేది ఆధ్యాత్మిక పోరాటం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం పోరాడునది ఈ లోకపు అధికారులతో, అంధకార చీకటి సమూహముతో, వాయుమండల అధిపతితో. సో బ్రదర్స్, బట్ ప్లీజ్ బీ ఎంకరేజ్డ్. ఏంటి? ఈ ప్రాసెస్లో ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆల్రైట్, ఎలా ఉండాలో 2వ అధ్యాయంలో, క్యాంపింగ్ అప్పుడు ఎలా ఉండాలో, మార్చింగ్ అప్పుడు ఎలా ఉండాలో ఆయన చెప్పాడు. మరి 3-4 అధ్యాయంలో ఈ క్యాంపింగ్ అప్పుడు అలాగే మార్చింగ్ అప్పుడు, అనగా వాళ్ళు ఒక దగ్గర ఉన్నప్పుడు అలాగే ముందుకు వెళ్తున్నప్పుడు చేయాల్సిన పరిచర్య గురించి, అనగా యాజకుల గురించి మాట్లాడాడు. యాజకుల గురించి 3-4 అధ్యాయాల్లో యాజకులు, వారి సంఖ్య, అలాగే వారి బాధ్యతల గురించి మాట్లాడాడు. మనం మొదటి అధ్యాయం 48-49 వచనాలు ఒకవేళ చూస్తే, 47-48 చూస్తే ఒకసారి చదువుదామా? మొదటి అధ్యాయం 47. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. 48వ వచనం, నీవు లేవి గోత్రమును
లెక్కింపకూడదు. అలాగే 2వ అధ్యాయం 33వ వచనం, 2వ అధ్యాయం 33వ వచనం. మీ వాక్యాన్ని ఒకసారి మీ బైబిల్ ఇస్తారా? 2వ అధ్యాయం 33వ వచనం. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులో తమ్మును లెక్కించుకొనలేదు. ఎందుకు? ఎందుకంటే 3-4 అధ్యాయాల్లో సపరేట్గా మళ్ళీ వాళ్ళని లెక్కిస్తాడు కాబట్టి. ఓకే, ఎందుకంటే వాళ్ళు ప్రైమరీలీ యుద్ధం చేయడం కాదు, వాళ్ళు ప్రైమరీలీ వాళ్ళ మెయిన్ జాబ్ దేవుడి యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క పరిచర్య చేయడం. ఓకే, అఫ్ కోర్స్ మనము ఇజ్రాయెల్ హిస్టరీలో తర్వాత చూసినట్లయితే అప్పుడప్పుడు యుద్ధ సమయాల్లో కూడా వాళ్ళు కొన్ని బాధ్యతలు నెరవేర్చారు లేవీయులు. బట్ వాళ్ళ ప్రైమరీ జాబ్ ఏంటంటే దేవుడికి సంబంధించిన పరిచర్య చేయడం. ఎవరి లేవీయులు? ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాల్లో ఒక గోత్రం. వీరు మాత్రమే యాజకులుగా ఉండాల్సిన వారు. మరి ఈ 3-4 అధ్యాయాల్లో మనం చూస్తే వాళ్ళకు 3 పనులు ఉన్నాయని మనం చూస్తాం. 3 బాధ్యతలు ఉన్నాయి. 3 బాధ్యతలు ఉన్నాయి. ఏంటో తెలుసా? నెంబర్ 1, వాళ్ళు మీడియేటర్స్, వాళ్ళు మధ్యవర్తులు, మీడియేటర్స్. ఓకే, మీడియేటర్ అంటే గుడ్ ట్రాన్స్లేషన్. 2 గ్రూపుల్ని కలిపేవారు, ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళు అన్నమాట, మధ్యవర్తి. ప్రీస్ ఆర్ మీడియేటర్స్, వాళ్ళు మధ్యవర్తులు. మొదటి అధ్యాయం 50 నుండి 53వ వచనాలు, 50 నుండి 53వ వచనం. అసలు ఏంటి ఆ మధ్యవర్తిత్వం అంటే ఏంటి? 50 నుండి 53వ వచనం ఒకసారి చదువుదామా? అందరం కలిసి చదువుదాం మీ బైబిల్ని తీసి. మొదటి అధ్యాయం 50 నుండి 53 వచనాల వరకు. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారయ్యుందురు. మందిరము సాగబోచున్నప్పుడు లేవీయులే దాన్ని విప్పవలను. మందిరము దిగునప్పుడు అనగా క్యాంపింగ్, లేవీయులే దాన్ని వేయవలను. అన్యుడు సమీపించిన ఎడల వాడు చచ్చిపోవును. వెరీ సీరియస్. 53వ వచనం. ఇశ్రాయేలీయుల సమాజము మీద కోపము రాకుండున్నట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలను. ఇదే మనం చూస్తే 3వ అధ్యాయం 5 నుండి 10వ వచనంలో కూడా సిమిలర్ మాటలు ఉన్నాయి. ఓకే, 3వ అధ్యాయం 5 నుండి 10వ వచనంలో కూడా సిమిలర్ మాటలు ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారంట? కాపాడతారంట. దేవుణ్ణి ఇశ్రాయేలీయుల నుండి, అలాగే ఇశ్రాయేల్ని దేవుణ్ణి నుండి. నా మాటలు మీకు బాగా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. దేవుని ఉగ్రత నుండి ఇశ్రాయేలీల్ని కాపాడుతూ ఉన్నాడు. ఒకవేళ మిగతా ఇశ్రాయేలీలు దగ్గరికి వస్తే వాళ్ళు చచ్చిపోతారు కాబట్టి ఈ యాజకులు దేవుని నుండి వీళ్ళను కాపాడుతూ ఉన్నారు. వీళ్ళని కాపాడాలి. మీరు 3వ అధ్యాయం 7-8 వచనాలు జాగ్రత్తగా చూడండి. ఒకవేళ 7వ వచనం తెలుగులో చూసినట్లయితే ఇలా ఉంది. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని. అలాగే 8వ వచనంలో ఇలా ఉంది. ప్రత్యక్షపు గుడారము యొక్క ఉపకరణములన్నిటినీ ఇశ్రాయేలు కాపాడవలసిన దానంతటిని. కానీ మీరు ఇంగ్లీష్లో కానీ లేకపోతే హీబ్రూలో కానీ చూసినట్లయితే ఇలా ఉంది. ఇంగ్లీష్లో ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఇశ్రాయేల్ సమాజమును అలాగే ప్రత్యక్ష గుడారమును కాపాడాలి అన్నట్టుగా మనం చూస్తాం. 7వ వచనంలో అలాగే చూస్తాం, 8వ వచనంలో కూడా అలాగే చూస్తాం. వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని కాపాడాలి, అలాగే ఇశ్రాయేలీల్ని కూడా కాపాడాలి అని చెప్పి. ఇలా ట్రాన్స్లేషన్లో కొంచెం మార్పు చేర్పులు జరిగాయి కాబట్టి బైబిల్ అంతా తప్పులు ఉన్నాయని కాదు, దయచేసి అలా అనుకోకండి. ట్రాన్స్లేషన్లో అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అలా దొరలవచ్చు. కానీ 99%, 99.999% క్రైస్తవ విశ్వాసాన్ని, రక్షణకు ఎటువంటి ప్రమాదం చేకూర్చని, ఎటువంటి ప్రమాదాన్ని ఇవ్వని మార్పులు ఉన్నాయి. అలాంటి మార్పే ఇక్కడ కొంచెం జరిగింది.
7-8 వచనాలు ఇలా ట్రాన్స్లేట్ చేస్తే బాగుంటుంది. నేను అక్కడ పెట్టాను చూడండి. 3వ అధ్యాయం 7-8 వచనాలు. వారు ప్రత్యక్షపు గుడారమునెదుట మందిరపు సేవ చేయవలెను, తాము కాపాడవలసిన దానిని అలాగే సర్వ సమాజమును వారు కాపాడవలెను. అలా ఉండాలి ట్రాన్స్లేషన్. అలాగే 8వ వచనం, మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారము యొక్క ఉపకరణములన్నిటినీ ఇశ్రాయేలీయులను వారే కాపాడవలెను. హీబ్రూలో అలా ఉంది. ఒకవేళ ఈ యొక్క వ్యక్తులు గనక, అనగా మిగతా ఇశ్రాయేలీయులు గనక ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చారనుకోండి, ఏం చేయాలంటే వాళ్ళని కాపాడాలంటే వస్తే చంపేయాలి. దేవుడు ఎలాగో చంపేస్తాడు, ఆయన పరిశుద్ధతను బట్టి. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్పాడు, ఇతరులు మీరు ముట్టుకోవద్దు ప్లీజ్, చాలా క్లియర్గా చెప్పాను. కానీ ఒకవేళ దగ్గరికి వస్తే గనక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. 3వ అధ్యాయం 10వ వచనం, నీవు అహరోనును అతని కుమారుని నియమింపవలను, వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకుందరు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. సో అక్కడ ఉపయోగించిన పదము యాక్చువల్లీ యాజకులే చేయాలి ఆ పని, ఆ మరణశిక్ష. అంటే ఎట్లా బ్రదర్, అట్లా బై మిస్టేక్లో ఒకవేళ అట్లా ఏమన్నా తాకితే దాకైతే ఉండదు. నెక్స్ట్ పిక్చర్లో చూస్తే మనకు చూస్తే చాలా దగ్గరగా ఉంది యాక్చువల్లీ. కానీ ఒక్కసారి నేను అటు వెళ్తాను. ఈ ప్రత్యక్ష గుడారానికి మిగతా వాళ్ళందరికీ సుమారు 10,000 yards డిఫరెన్స్, 1000 yards డిఫరెన్స్, అంటే 10 ఫుట్బాల్ గ్రౌండ్స్ మధ్య డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఎవరైనా కావాల్సుకొనే వస్తారు తప్ప బై మిస్టేక్లో ఎవరు రారు. సో మరి ఎవరున్నారు అక్కడ మధ్యలో? ఈ టెబర్నికల్కి ప్రజలకి మధ్యలో ఎవరున్నారు? లేవీయులు. ఆ ముగ్గురు వాళ్ళందరూ లేవీయులు అనమాట. మెరారీయులు, గెర్షోనీయులు, కహతీయులు, వాళ్ళు లేవీయులు, యాజకులు వాళ్ళు. సో డైరెక్ట్గా ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళలేరు వాళ్ళు. యాజకుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు అక్కడికి వెళ్ళాలి. అందుకే వాళ్ళు మధ్యలో ఉన్నారు. వాళ్ళు ఇందాక మనం చూసాం కదా పిక్చర్, 2వ అధ్యాయం 17వ వచనం, అందరూ మార్చింగ్ అయ్యేటప్పుడు మధ్యలో ఎవరు ఉండాలి? 17వ వచనంలో లేవీయులు ఉండాలి. సో దేవుడి యొక్క పరిశుద్ధమైన కోపాన్ని లేదా ఉగ్రతను లేదా ఆయన పరిశుద్ధత నుండి ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి దూరంగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు వెళ్ళాలనుకుంటే కేవలము ఒకరి ద్వారానే మాత్రమే, అనగా మధ్యవర్తి ద్వారా, అనగా యాజకుల ద్వారా, అనగా లేవీయుల ద్వారా మాత్రమే వెళ్ళాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మనల్ని చేసినప్పుడు మనకు మంచి సంబంధం ఉండింది, చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉండింది. కానీ ఎప్పుడైతే మనం పాపం చేశామో ఆ రిలేషన్షిప్ని మనం పోగొట్టుకున్నాం. సో మనం దేవుడి దగ్గరికి మనకుగా వెళ్ళలేము, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనం పాపులము. సో దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇటుపైన పరిశుద్ధుడు దేవుడై ఉండాలి, అలాగే మనల్ని పట్టుకోవడానికి కూడా మానవుడై ఉండాలి. అందుకే యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన నిజమైన మధ్యవర్తి. కేవలము ఆయన ద్వారా మాత్రమే మనం దేవుడి దగ్గరికి వెళ్ళగలం. ఇక్కడ ప్రీస్ట్స్, యాజకులు, లేవీయులు మధ్యవర్తులైతే మన జీవితానికి నిజమైన మధ్యవర్తి ఎవరంటే క్రీస్తు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు మనం వెళ్దాము. క్రైస్ట్ ఈజ్ ఆర్ మీడియేటర్. క్రీస్తు మన మధ్యవర్తి, క్రీస్తే మన మధ్యవర్తి. ఆల్ రైట్, మనకి టైం లేదు కాబట్టి ముందుకు వెళ్దాం. మరి మొదటి యాజకుల పని, బాధ్యత మధ్యవర్తిత్వం అయితే, మరి యాజకుల రెండవ బాధ్యత ఏంటో తెలుసా? సబ్స్టిట్యూట్.
తెలుగులో ఏమంటే బాగుంటుంది? నేను ఆలోచించలేదు, క్షమించండి. ప్రత్యామ్నాయం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ప్రీస్ట్లు సబ్స్టిట్యూట్ కూడా. ఇంతకుముందు మనము యాజకులు మధ్యవర్తులను చూసాము. అలాగే ఇప్పుడు ఈ యాజకులు మధ్యవర్తులు కూడా, ప్రత్యామ్నాయం కూడా. ప్రీస్ ఆర్ సబ్స్టిట్యూట్స్. ఏంటి బ్రదర్ సబ్స్టిట్యూట్స్? ఇక్కడ లేదు కదా. 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును, ఓకే యాక్చువల్లీ 11, 12 వచనాలు చదివితే ఇంకా బాగుంటుంది మనకు, ఇట్ మేక్ సెన్స్. 11వ వచనం నుంచి చదువుదాం. యెహోవా, అందరం కలిసి చదువుదాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలీలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీలో నుండి లేవీయులను నా వశము చేసుకుని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నావారయుందురు. 13వ వచనం. ఐగుప్తు దేశములో నేను ప్రతి చూలును సంహరించిన నాడు, తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలను నేమి పశువుల తొలిచూలను నేమి ఇశ్రాయేలులో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని వారు నావారయుందురు. నేనే యెహోవాను. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలుని ఐగుప్తులో నుండి బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఐగుప్తు యొక్క మొదటి సంతానాన్ని, ఫస్ట్ బార్న్ని ఆయన సంహరించాడు, అవునా? కానీ ఇశ్రాయేలుల ఫస్ట్ బార్న్ చనిపోలేదు కదా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మొదటి తొలిచూలు నాది, ఫస్ట్ బార్న్ నాది, ఇశ్రాయేలు యొక్క ఫస్ట్ బార్న్ నావారు. కానీ ఇశ్రాయేలుల ప్రతి తొలిచూలుకు మారుగా, మగ పిల్లవాడికి మారుగా, 11వ వచనం, నేను ఎవరిని తీసుకుంటున్నాను? ఇప్పుడు లేవీయులను తీసుకున్నాను. సో యాక్చువల్గా లెక్క ప్రకారం ఇశ్రాయేలీలో పుట్టిన ప్రతి ఫస్ట్ బార్న్ని తీసుకోవాలి దేవుడు. కానీ వాళ్లకు సబ్స్టిట్యూట్గా, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా, వాళ్లకు మారుగా దేవుడు ఎవరిని తీసుకున్నాడు? లేవీయుల్ని తీసుకున్నాడు. అని అందుకే 3వ అధ్యాయం 12 నుంచి 13 వచనాల వరకు మీరు చూస్తే, వారు నావారు, దే ఆర్ మైన్, దే ఆర్ మై ఓన్, నావారు, నారి అని చెప్పి 4 సార్లు ఉంటుంది లేవీయులు. సో 3వ అధ్యాయంలో లేవీయుల్ని లెక్క వేశారు. లెక్క వేస్తే ఎంతమంది వచ్చారంటే 43వ వచనంలో మనం చూస్తే 22,273 మంది. క్షమించాలి, ఇశ్రాయేలుని లెక్కేస్తే 22,000 మంది, 22,273 మంది. లేవీయులు 39వ వచనంలో చూస్తే 22,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది? 273. సో దేవుడు ఏమంటున్నాడంటే 46వ వచనంలో, 46వ వచనం చూడండి ఒకసారి, చదువుదామా? 46వ వచనం. ఇశ్రాయేలీలకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే 273 మంది ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక 5 తులముల వెండిని తీసుకొనవలను, పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలను. తులము 20 చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకు ఇయ్యవలను. 49వ వచనములో మోషే ఆ విమోచన ధనమును తీసుకొనెను. సో నీ యొక్క ఫస్ట్ బార్న్ని, నీ యొక్క ఇశ్రాయేలు యొక్క తొలిచూలుని విడిపించాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఇశ్రాయేలీలు ప్రతి ఒక్క బేబీ బాయ్కి లేదా ప్రతి ఒక్క వ్యక్తికి ఏం చేయాలి? వీళ్ళు వెల చెల్లించాలి. 5 తులముల వెల చెల్లిస్తేనే వాళ్ళు డెలివరెన్స్, రిడెంప్షన్ జరుగుతుంది. లేకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలీదు. ఎందుకంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన కాపాడాడు కాబట్టి, ఆయన ఏదో వేగ్గా అడగడం లేదు, ఆయన కాపాడాడు కాబట్టి ఆయన అడుగుతూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలీయులు విడిపించబడాలంటే వారి కోసం విమోచన ధనం చెల్లించాలి. ఎందుకంటే వాళ్లకు మారుగా లేవీయుల్ని తీసుకున్నాడు కాబట్టి, వాళ్ళకి మారుగా లేవీయుల్ని తీసుకున్నాడు కాబట్టి. సో ఈ ఎక్కువైన ప్రజలకి, ఈ ఎక్కువైన 273 మందిని రిడీమ్ చేయడానికి వాళ్ళు 5 తులములు ఇవ్వాలి. బ్రదర్స్, సిస్టర్స్, మన జీవితంలో ఇది జరగలేదా? మనల్ని విడిపించడానికి
ఒక ఆయన వెల చెల్లించలేదా? మనల్ని విడిపించడానికి. ఇంతకుముందు మనం విన్నాం, ఆయన ఒక మధ్యవర్తిగా ఉండాలి. ఆయన మధ్యవర్తిగా ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి మనల్ని కలపడానికి ఆయన ఒక మధ్యవర్తిగా ఉండాలి, యేసుక్రీస్తు వారు. అంత మాత్రమే కాదు, ఆ దేవుడి యొక్క ఉగ్రత నుంచి మనల్ని కాపాడాలంటే, ఎందుకంటే మనం పాపులం కాబట్టి, సో దేవుడి ఉగ్రత నుంచి మనల్ని కాపాడాలంటే ఈ ఉగ్రతను అంతటిని ఒకరు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పాపిని అలా చలో చూడదే అని అన్నాడు. ఖచ్చితంగా పాపానికి తగ్గ శిక్ష ఆయన చెల్లించాలి. ఆయన ఖచ్చితంగా వెయ్యాలి, క్షమించాలి. ఆయన వేస్తాడు. సో ఎవరో ఒకరు ఆ ఉగ్రతను తీసుకోవాలి. అందుకే విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణమును యేసుక్రీస్తు వారు మనకు మారుగా, మనకు బదులుగా, మనకు సబ్స్టిట్యూట్గా ఆయన చెల్లించాడు ఆ కలవరి సిలువలో. తద్వారా పరిశుద్ధుడైన దేవుణ్ణి, తద్వారా పాపులమైన మనల్ని కలిపాడు. ఆయనే మీడియేటర్, ఆయనే సబ్స్టిట్యూట్. ఎంత అద్భుతం! ఆయనే మధ్యవర్తిత్వం, ఆయనే మారుగా చనిపోయాడు ఈ మధ్యవర్తిత్వం చేస్తూ జరిగించడానికి, మనల్ని కలపడానికి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డియర్ అన్బిలీవర్స్, ఇంకా ఎవరైనా యేసుక్రీస్తుని ఇక్కడ నమ్మకపోతే, రక్షించకపోతే దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకో. నువ్వు నీ పాపములో చనిపోతే దేవునికి శత్రువుగానే చనిపోయి నరకములో వెళ్తావు. కానీ నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు వారు తన ప్రాణమును వెలగా చెల్లించారు. ఇంకా నువ్వు అనుకుంటున్నావేమో బహుశా ఈ లోకంలో అన్నీ ఉన్నాయి, వాటిలో నేను ఆనందించవచ్చని. కానీ అవి నిజమైన ఆనందాన్ని నీకు ఇవ్వలేవు. ఈ నిజమైన విమోచన క్రయధనమును చెల్లించిన యేసుక్రీస్తులో ఉన్న ఆనందాన్ని, దేవుడితో నువ్వు రికన్సైల్ అయిన, దేవుడితో నువ్వు ఏకమైన ఆనందాన్ని ఈ లోకములో ఇంకేది ఇవ్వదు. కాబట్టి ప్లీజ్ యేసుక్రీస్తు యొక్క సిలువ దగ్గరికి రా. ప్లీజ్ యేసుక్రీస్తు యొక్క సిలువ త్యాగాన్ని అర్థం చేసుకో. సువార్తను నమ్ము, విశ్వసించు. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనం ప్రకారం, తిరిగి జన్మించిన విశ్వాసులారా, మీరు వెలపెట్టి కొనబడిన వారు. ప్లీజ్ బీ ఎంకరేజ్డ్. మీరు వెలపెట్టి కొనబడిన వారు. అక్కడ కాంటెక్స్ట్లో 1 కొరింథీ 6వ అధ్యాయంలో సో బీ కేర్ఫుల్ విత్ యువర్ బాడీ అని అంటాడు పాల్. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకవేళ నువ్వు విశ్వాసి అని నువ్వు అనుకుంటే ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ యువర్ లైఫ్. ప్లీజ్. ఎందుకంటే విమోచన క్రయధనము క్రీస్తు ఇక్కడ. ఆల్రైట్, 3వ బాధ్యత. ఆ యాజకులు మధ్యవర్తులు, యాజకులు ప్రత్యామ్నాయం, మారుగా సబ్స్టిట్యూట్స్. అంతేకాదు, ప్రతి ఒక్క యాజకుడికి లేదా ప్రతి ఒక్క లేవీయుడికి ఒక పని ఉంది. ఎవ్రీ ప్రీస్ట్ హ్యాస్ అ మినిస్ట్రీ. 3వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే అక్కడ మనకు వాళ్ళు 2 పనులు చేయాలి. ఒకటి, వాళ్ళు కాపాడాలి. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది 7వ వచనంలో, దే నీడ్ టు గాడ్. వాళ్ళు కాపాడాలి. అంతేకాకుండా వాళ్ళు ఏం చేయాలి? 7వ వచనంలో వారు మందిరపు సేవ చేయాలి. ఇంగ్లీష్లో దే నీడ్ టు గాడ్, దే నీడ్ టు మినిస్టర్. వాళ్ళు కాపాడాలి, వారు పరిచర్య చేయాలి లేదా సేవ చేయాలి, ప్రతి ఒక్కరూ. అందుకే 3వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో చూస్తే యాక్చువల్లీ అహరోను యొక్క కుమారులు స్ట్రేంజ్ ఫైర్ని తీసుకొచ్చి, అన్యాగ్ని తీసుకుని వచ్చి, నాదాబు అబీహు చనిపోయారు. వాళ్ళ స్థానంలో ఎలియాజర్, ఈతామారు అనే 2 యాజకులు వచ్చారు. సో వాళ్ళ యొక్క కుమారులు, లేవి కుమారులు 3, కహతీయులు, గెర్షోనీయులు, మెరారీలు. నేను డీటెయిల్స్కి వెళ్ళట్లేదు దయచేసి, అందుకే చదవమని చెప్పాను. డీటెయిల్స్కి వెళ్ళట్లేదు, నేను సమ్మరైజ్ చేయడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నాను. ఆల్రెడీ 1 hour అయిపోయింది. ప్లీజ్ బేర్ విత్ మీ. 3 కహతీయులు, గెర్షోనీయులు, మెరారీలు. ఈ 3 యొక్క పని ఏంటంటే 5వ వచనము, 15వ వచనము, 4వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, 5వ వచనము అలాగే 15వ వచనం 4వ అధ్యాయంలో మనం గమనిస్తే, వీరి పని ఏంటంటే దండు ప్రయాణమైనప్పుడు
ఓకే, అలాగే క్యాంపింగ్ అయినప్పుడు, ఉన్నప్పుడు, కదులుతున్నప్పుడు వీళ్ళు కొన్ని పనులు చేయాలి. ప్రత్యక్షపు గుడారం యొక్క పనులు చేయాలి. ఈ 3 గుంపులకి 3 వేరు పనులు ఉన్నాయి. ఈ 3 గుంపులకి 2 POCలు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్. ఎవరు? కహతీలకేమో ఎలియాజరు, గెర్షోను మెరారికేమో ఈతామారు, యాజకులు వాళ్ళు. ఈ పని చేయడానికి కేవలం 30 నుండి 50 ఏళ్ళు మాత్రమే రావాలంట. ఎంత? 30 to 50, మేబీ ద బెస్ట్ ఏజ్ అనుకుంటా. వాళ్ళ బలాన్ని ఇదంతా మోయాలి కదా మరి. వెళ్ళేటప్పుడు 60 అయితే కూలిపోతాం, 20 అయితే పడేస్తాం, బలం ఉండదు కదా ఎక్కువగా. సో అందుకే 30 to 50 కరెక్ట్ ఏజ్. సో కహతీల యొక్క పని ఏంటి? ముందు త్వరగా వెళ్తాను. కహతీల యొక్క పని ఏంటంటే, నేను కొన్ని వచనాలు త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తానండి. దయచేసి నోట్ చేసుకోండి, పీపీటీని చూసి నోట్ చేసుకోండి. 4వ అధ్యాయం మొదటి 20 వచనాలలో, అలాగే 34 నుండి 37 వచనాల వరకు మనం చూస్తే ఇవన్నీ కలిపి 3వ అధ్యాయం 31వ వచనంలో సమ్మరీగా ఉంది. ఓకే, 3వ అధ్యాయం 31వ వచనం ఏంటంటే, వారు హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించిన దీపం వృక్షము, మందసము, బల్ల, దానిలో పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు, ఇవన్నీ కాపాడాలి. చాలా ముఖ్యమైన పని కదా, అవునా కాదా? అతి పరిశుద్ధ స్థలం, బల్ల, వీటన్నిటిని చాలా జాగ్రత్తగా కాపాడాలి వీళ్ళు, కహతీయులు. గెర్షోనీల పని ఏంటి? 3వ అధ్యాయం 25వ వచనం, గెర్షోనీల పని. ఓకే, 3వ అధ్యాయం 25వ వచనం. దానికి సంబంధించిన వచనాల సేమ్ 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో కూడా ఉంది. 4వ అధ్యాయం 3వ అధ్యాయానికి తేడా ఏంటంటే, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 3వ అధ్యాయంలో క్యాంపింగ్ రెస్పాన్సిబిలిటీస్, అర్థమైందా? క్యాంపింగ్ అప్పుడు రెస్పాన్సిబిలిటీస్. 4వ అధ్యాయం మార్చింగ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అంతే, పనులు సేమ్. ఆల్ రైట్, 3వ అధ్యాయం 25వ వచనంలో గెర్షోనీల పని ఏంటంటే, వాళ్ళు ప్రత్యక్ష గుడారం యొక్క పైకప్పు, టెబర్నికల్ టెంట్ యొక్క పైకప్పు, ద్వారం, హ్యాంగింగ్స్, ఓకే, డెకరేషన్ ఐటమ్స్, ఈ బయటవన్నీ, త్రాళ్ళు, కొన్ని త్రాళ్ళు తీసుకొని వెళ్ళాలన్నమాట. ఓకే, మెరారీయుల యొక్క పని ఏంటి? 3వ అధ్యాయం 36వ వచనంలో ఉంది. 3వ అధ్యాయం 36వ వచనం, మెరారీయుల యొక్క పని. వాళ్ళ పని ఏంటంటే, కొన్ని వుడ్ వర్క్స్ చేయడం అనమాట. అంటే పిల్లర్లు తీసుకొని వెళ్ళడము, మేకులు తీసుకొని వెళ్ళడము, బార్లు, ఫ్రేమ్స్ తీసుకొని వెళ్ళడము, ఇదనమాట సింపుల్గా మన మోడర్న్ లాంగ్వేజ్లో. ఓకే, మొత్తం ఎంతమంది అనంటే, వీళ్ళు 4వ అధ్యాయం 48వ వచనంలో చూస్తే 8580 మంది ఉన్నారు. ఆల్ రైట్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ 3 గ్రూప్స్ గురించి ఎవరి పని చాలా ముఖ్యమైనది అని అనుకున్నారు? ఎవరి గురించి? వావ్, కహతీయుల గురించి. ఎందుకు? అతి పరిశుద్ధ స్థలం, రైట్? ఆలోచించండి, ఇది ఒక్కసారే కాదు, లైఫ్ టైం. ఈ మెరారీలందరూ మేమేంది మేకులు పట్టుకోవాలన్నా, ఫ్రేములు పట్టుకోవాలన్నా, వుడ్ వర్క్స్ మాది. గెర్షోనీలేమో మేము ఏంది ఈ స్కిన్స్, ఈ టెంట్స్, ఈ హ్యాంగింగ్స్, డెకరేషన్ ఐటమ్స్ ఏంది మాకు ఆ కహతీయుల జాబ్ వస్తే ఎంత బాగుండో. మాకు మెరారీలు ఆడు చిన్నోళ్ళు, ఇక మేము ఎప్పుడు ఇయ్యనా అని అంటాడేమో. నేను ఎప్పుడు కహతీయుని కానా? అందుకే 49వ వచనంలో చూడండి, 4వ అధ్యాయం ఆఖరి వచనం, 49వ వచనం, ప్రతివాడును, 4వ అధ్యాయం 49వ వచనం, ప్రతివాడును తన తన సేవను బట్టి, తన మోతను బట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపబడరి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది. యాజకులందరికీ, లేవీయులందరికీ ఒక పని ఉంది.
ఎస్, 3 గ్రూప్స్. గెర్షోనీలకు ఒక పని, మెరారీలకు ఒక పని, కహతీలకు ఒక పని. కానీ ఇంకో విషయం తెలుసా, కహతీలు డేంజరస్ పని. వాళ్ళు దాన్ని ముట్టుకుంటే వాళ్ళు చచ్చిపోతారు. మళ్ళీ వాళ్ళకి ఈ పిఓసీలు ఇవ్వాలి పనులు. మీరు వెళ్ళి జాగ్రత్తగా చదవండి. ఈ యొక్క క్షమించండి, వాళ్ళకి ఈ ఎలియాజరే ఇవ్వాలి. ఎలియాజర్ ఇస్తే వాళ్ళు మొయ్యాలి. వాళ్ళుగా మోస్తే ఉజ్జాలాగా అయిపోతారు అందరూ. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. కహతీల పని ఈజీ కాదు, కష్టమే. బట్ రిమెంబర్, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ జాబ్. ప్రతి ఒక్కరికి వాళ్ళ పని ఉంది. యేసుక్రీస్తు కలవరి శిలువలో మరణించిన తర్వాత ఈ యొక్క పనులన్నీ ఆగిపోయాయి. మనం ఇంకా బలులు అర్పించాల్సిన అవసరం లేదు, ప్రత్యక్ష గుడారానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనమే ఆయన ఆలయం, సంఘం మనం అందరం ఆయన ఆలయం. ఒకవేళ యేసుక్రీస్తు నీ మధ్యవర్తి అయితే, ఒకవేళ యేసుక్రీస్తు నీ ప్రత్యామ్నాయ బలి అయితే, నీకు మారుగా ఆయన చనిపోయాడైతే, అలాగైతే 1 పేతురు 2వ అధ్యాయం ప్రకారం మనమందరము యాజకులం, మనమందరం లేవీయులం, మనమందరం యాజకులం. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి అందరం కలిసి, నోర్లెత్తి స్వరాలెత్తి. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. సో దేవుడు యాజకులు నావారు అని 4 సార్లు అన్నట్టుగా, ఒకవేళ నువ్వు నేను యేసుక్రీస్తును నమ్మితే, విశ్వసిస్తే, నీకు నాకు ఆయన చెప్పేది ఏంటంటే, నువ్వు నావాడివి, నువ్వు నా యాజకుడివి. ఎస్, నూతన నిబంధన యాజకుడివి, నువ్వు నూతన నిబంధన యాజకుడివి, నువ్వు నావాడివి. అంటే నీకు ఒక పని చేసే బాధ్యత ఉంది, అనగా నీకు సంఘములో పరిచర్య చేయాల్సిన అవసరత ఉంది. అంటే నీకు ఒక బాధ్యత ఉంది, నువ్వు యాజకుడివే, నీకు ఒక బాధ్యత ఉంది. ఎస్, ఎల్డర్స్గా మాకు ఒక బాధ్యత ఉంది, మెంటర్స్గా మీకు ఒక బాధ్యత ఉంది, డీకన్స్ అండ్ డీకనెసెస్గా మీకు ఒక బాధ్యత ఉంది, మెన్స్ కోఆర్డినేటర్, ఉమెన్స్ కోఆర్డినేటర్గా మీకు ఒక బాధ్యత ఉంది, వర్షిప్ లీడింగ్ క్వైర్ మినిస్ట్రీలో మీకు ఒక బాధ్యత ఉంది, టీన్స్ మినిస్ట్రీలో మీకు ఒక బాధ్యత ఉంది, హాల్ మెయింటెనెన్స్ మినిస్ట్రీలో మీకు ఒక బాధ్యత ఉంది, సువార్థీకరణ ఇవాంజలిజంలో మీకు ఒక బాధ్యత ఉంది, సండే మినిస్ట్రీలో మీకు ఒక బాధ్యత ఉంది, ఫుడ్ సర్వింగ్ మినిస్ట్రీలో మీకు ఒక బాధ్యత ఉంది, హాల్ క్లీనింగ్లో మీకు ఒక బాధ్యత ఉంది, టెక్ ఆడియో వీడియో మినిస్ట్రీలో మీకు ఒక బాధ్యత ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా వన్ అనదర్, ఒకరికొకరు చేసే పరిచర్యలో మీకు ఒక బాధ్యత ఉంది. స్థానిక సంఘంలో, హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్లో యూ హ్యావ్ అ మినిస్ట్రీ. ఓన్లీ కహతీయులు, ఓన్లీ ఎల్డర్స్, ఓన్లీ డీకన్స్, ఓన్లీ కోఆర్డినేటర్స్, నో బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నీకు ఒక బాధ్యత ఉంది. ఇక్కడ వదిలిపెట్టి ఎక్కడెక్కడెక్కడెక్కడో, నేను అది చేయడం తప్పనట్లేదు, కానీ అట్ ది కాస్ట్ ఆఫ్ దిస్ నువ్వు చేస్తున్నావు అంటే నీ బాధ్యత అర్థం కావట్లేదు. చాలా దుఃఖమైన హృదయంతో చెప్తున్నాను నేను. పారా చర్చ్ మినిస్ట్రీ గుడ్, కానీ నువ్వు ఇది నెగ్లెక్ట్ చేసి అది చేస్తానంటే దట్స్ నాట్ బిబ్లికల్. బ్రదర్స్, సిస్టర్స్, వాళ్ళే, ఆమె, ఆయనే, అతడే. నేనేం చేస్తున్నాను, మనం ఏం చేస్తున్నాం? ఎందుకంటే క్రీస్తుని మధ్యవర్తి అయితే, క్రీస్తుని సబ్స్టిట్యూట్ అయితే, నువ్వు యాజకుడివి. ఈ 4 చాప్టర్లో ముగిస్తున్నాను. ఈ 4 అధ్యాయాల్లో కూడా ఒక ఫ్రేజ్, ఒక మాట మరలా రిపీట్ అవుతుంది. మరలా రిపీట్ అవుతుంది, సుమారు 11 సార్లు. 1వ అధ్యాయం 19వ వచనం, 1వ అధ్యాయం 54వ వచనం, 2వ అధ్యాయం 34వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం, 42వ వచనం, 51వ వచనం, 4వ అధ్యాయం 37, 41, 45, 49లో 2 సార్లు. ఏంటో తెలుసా అది? యెహోవా మాట చొప్పున వాళ్ళు చేసెను. యెహోవా ఆజ్ఞ చొప్పున, అకార్డింగ్ టు ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్, యాజ్ ద లార్డ్ కమాండెడ్. దేవుడు చెప్పినట్టుగా, యెహోవా చెప్పినట్టుగా చేశాను. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో వారి జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయడం, అంటే విధేయత చూపడం. మరి ఇప్పుడు మనకి మన స్థానిక సంఘములో, మన కుటుంబంలో, మన 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 వర్క్ ప్లేస్లో, క్రైస్తవ జీవితంలో మనకు కావాల్సింది దేవునికి విధేయత చూపడం. ఇన్ఫ్యాక్ట్ నువ్వు రక్షించబడింది కూడా దేవునికి విధేయత చూపడానికి. 1 పేతురు 1వ అధ్యాయం 2వ వచనం, మొదటి 2 వచనాలు. 1 పేతురు 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి చదివి ప్రార్థన చేసుకుని ముగిద్దాం. 1 పేతురు 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి. సో మనం ఎందుకు ఏర్పరచబడ్డాం? ఎందుకు రక్షించబడ్డాం? ఆత్మ వలన పరిశుద్ధత పొంది ఆయనకు విధేయులగుటకై. ఆ రోజు మోషే, అహరోనులు వారు చెప్పినట్టు ఈ 4 అధ్యాయాల్లో చేసి వాళ్ళు ప్రయాణానికి రెడీ అవుతున్నారు. 11 సార్లు చెప్పాడు దేవుడు, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. అలాగే చేశారు. మరి మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు నేను ప్రతి విషయంలో ఆయనకు విధేయత చూపుతున్నామా? కుటుంబంలో, వర్క్ ప్లేస్లో, పరిశుద్ధతలో, వ్యక్తిగతంగా విధేయత చూపుతున్నామా? విధేయత చూపని జీవితం బహుశా రక్షణ పొందలేదేమో, లేదా రక్షణ అర్థం కాలేదేమో. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు మా జీవితంలో ఎంతో కృపచేత నడిపిస్తూ ఉన్నారు. మీకు చాలా కృతజ్ఞతలు, మీకు చాలా వందనాలు ప్రభువా. మా జీవితంలో ఉన్న ప్రతి డీటెయిల్ మీకు తెలుసు. మీరు నెంబర్ చేశారు. మా పేర్లు, మా ఉద్యోగాలు, మా కుటుంబాలు, ప్రతి చిన్న డీటెయిల్స్ మీకు తెలుసు. ప్రభువా, నువ్వు ఎంత నమ్మకమైన వాడు ప్రభువా. నడిపిస్తావు మమ్మల్ని ఆఖరి వరకు. ప్రభువా, మీ కుమారుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు వారు మా మధ్యవర్తి, మా ప్రత్యామ్నాయ బలి మాకు మారుగా చనిపోయాడు. మాకింకెవరు అవసరం లేదు. ఆయన ద్వారా మీ దగ్గరికి మేము రాగలం. ఓ సిలువను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా, దేవా. ఎందుకంటే మీ కుమారుడు ఆ సిలువలో మమ్మల్ని మీతో ఏకం చేశాడు, క్షమించాడు, విడుదలనిచ్చాడు, విమోచించాడు. మా గతపు జీవితం నుంచి, మా పాత రోత జీవితం నుంచి మాకు విడుదలనిచ్చాడు. ఓ కృతజ్ఞతలు ప్రభువా. నీ ఆత్మ ద్వారా మా జీవితంలో జరిగిస్తున్న కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని యాజకులుగా చేసుకున్నారు ప్రభువా. సంఘానికి ఆశీర్వాదంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. మా బాధ్యతలు మేము నెరవేర్చడానికి సహాయం చేయండి. మీ కృపను మాకు ఇవ్వండి. ఆ పరమపురికి చేరేంతవరకు, ఆ వాగ్దాన దేశం చేరేంతవరకు మమ్మల్ని నడిపిస్తూ ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.